Praise the Lord. ఇక్కడున్న భూమిని చూడండి, ఎంత అందంగా ఉందో కదా. పచ్చగడ్డి, చెట్లు, పువ్వులు, జంతువులను చూడండి, ఏనుగులను, సింహాలను మీరు గుర్తుపట్టగలరా? ఇంత అందమైన తోట ఎలా వచ్చింది? దేవుడు మన కోసం భూమిని ఎలా సిద్ధం చేశాడో చూద్దాం. దేవుడు మొదట భూమిని కప్పడానికి పచ్చగడ్డిని తయారు చేశాడు. తర్వాత అన్ని రకాల చిన్న చిన్న మొక్కలను, పొదలను, చెట్లను చేశాడు. పెరుగుతూ ఉండే మొక్కలు, చెట్లు భూమికి అందాన్ని తెచ్చి పెడతాయి. అయితే అవి అంతకంటే ఎక్కువగానే ఉపయోగపడతాయి. వాటిలో అనేకం మనకు మంచి ఔషధకరమైన ఆహారాన్ని కూడా ఇస్తాయి. ఆ తర్వాత దేవుడు నీటిలో ఈదే చేపలను, ఆకాశంలో ఎగిరే పక్షులను కూడా చేశాడు. కుక్కలను, పిల్లులను, గుర్రాలను, చిన్న జంతువులను, పెద్ద జంతువులను చేశాడు. దేవుడు మన కోసం వీటన్నిటిని చేసినందుకు మనం సంతోషించాలి కదా. చివరగా దేవుడు భూమ్మీద ఒక ప్రాంతాన్ని చాలా ప్రత్యేకమైనదానిగా చేశాడు. ఆ ప్రాంతాన్ని ఆయన ఏదెను తోట అని పిలిచాడు. అది సంపూర్ణమైనది. దానిలో ఉన్నవన్నీ అందమైనవే. తాను చేసిన ఆ అందమైన తోటలాగా భూమంతా అందంగా మారాలని దేవుడు కోరుకున్నాడు. అయితే మరొకసారి ఈ తోటని చూడండి. ఇక్కడ ఏమి లోపించిందో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ ఏమి లోపించిందో నెక్స్ట్ స్టోరీలో చూద్దాం.